ఓకే గైస్, ఇప్పుడు మనము బ్లాగ్స్ అనేటివి యాడ్ చేద్దాం. ఒక 5 బ్లాగ్స్ ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి పోస్ట్కి వెళ్ళి ఆల్ పోస్ట్కి వెళ్దాం. ఒకసారి ఏమేమి పోస్ట్ ఉన్నాయో చూద్దాం. డిఫాల్ట్ గా టీమ్ లో ఉన్నవి కొన్ని ఉన్నాయి గైస్, ఇవి మనకి అవసరం లేదు. సో వీటన్నిటిని నేను డిలీట్ చేసేస్తున్నా. ఓకే, మూవ్ టు ట్రాష్, అప్లై. ఒక్కసారి సైట్ ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం రావట్లేదా? ఈ విధంగా ఉంది గైస్. ఇప్పుడు మనం మనకు అనుగుణంగా అన్ని సెట్ చేసేద్దాం. ఓకేనా, ముందుగా యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి గైస్. మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ఆ సర్వీసెస్ యొక్క హెడ్లైన్, మరి దాని కంటెంట్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నాకు క్లయింట్ ఇచ్చారు, వాళ్ళే క్రియేట్ చేసి, సో నేను యాడ్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్, టైటిల్ వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీస్. ఎమర్జెన్సీ సర్వీస్ యొక్క కంటెంట్ ఇది కాపీ చేయాలి అండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి గైస్. ఓకే, ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఇస్తారు కదా, ఫ్యూచర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేయాలి మనం. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, సో అది మనం యాడ్ చేద్దాం. ఓకే, ఇది యాడ్ చేద్దాం, లేకుంటే ఇది పెడదాం. ఎస్, ఇది పెట్టేద్దాం. కింద ఒక ఫామ్ కూడా యాడ్ చేయొచ్చు గైస్. అది ఎలా అంటే, పబ్లిష్ చేయండి ఫస్ట్. ఇట్స్ పబ్లిష్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ ప్రెస్ చేసి ఓకే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ విడ్జెట్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేశాక దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేద్దాం WP-FRM. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం గైస్, డాష్ బోర్డ్ ఎలా ఉందనేది. ఎస్, ఇక్కడ WP-FRM అనేది ఇన్స్టాల్ చేయలేదు. ఒక్కసారి చూద్దాం. జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు గైస్, దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. దీనికోసం మనం ఫైల్ని అప్లోడ్ చేయాలి. యాడ్ న్యూ ప్లగిన్, అప్లోడ్ ప్లగిన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో అది నేను యాడ్ చేస్తాను గైస్. ఎస్, ఇది నా బెస్ట్ ప్లగిన్ అనమాట. ఓకే, ప్లగిన్ ఇన్స్టాల్ అయింది గైస్, యాక్టివేట్ కూడా చేశాను. ఇది యాక్టివేట్ అయ్యాక ఇక్కడ వచ్చేస్తుంది WP-FRMs అని ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఒక 2 ఫామ్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, రిక్వెస్ట్ రిపోర్ట్ ఫామ్ యాడ్ చేద్దాం. ఇది సింపుల్ చేసేద్దాం, తీసేద్దాం గైస్. ఇది రిక్వైర్డ్ అవసరం లేదు, ఇది రిక్వైర్. ఇప్పుడు ఫోన్ నంబర్ అనేది రిక్వైర్. ఫామ్ వచ్చేసి బుక్ ను. ఓకే, ఓకే చేసి సేవ్ చేద్దాం. నోటిఫికేషన్ అనేది ఎక్కడికి వెళ్ళాలంటే, ఈమెయిల్ ఉంది కదా, అడ్మిన్కి వెళ్ళాలి. ఓకే,
అడ్మిన్కి వెళ్ళిపోతుంది. ఓకే, సేవ్ చేసేసి దీన్ని బ్యాక్ వెళ్దాం. ఒకటి కాంటాక్ట్ అస్ యాడ్ చేసుకున్నాం. సింపుల్ కాంటాక్ట్ మీద దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాల్సిందే గైస్, మ్యాక్సిమం అదే దాంట్లోనే ఉంటాయి. ఈమెయిల్, మెసేజ్, ఈమెయిల్ కూడా రిక్వైర్డ్ అవసరం లేదు. ఒక కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేద్దాం. ఓకేనా, మెసేజ్ కూడా రిక్వైర్డ్ అవసరం లేదు. ఫోన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. కిందికి వచ్చేసింది, ఇది పైన పెడదాం. ఇది మ్యాండేటరీ అనమాట. ఎప్పుడైనా ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ, సో ఇది రిక్వైర్డ్ పెట్టాలి. కాంటాక్ట్ ఫరం ఉంది కదా, కాంటాక్ట్ అస్ ని చేసేస్తున్నా. ఈ విధంగా సెట్ చేసి సేవ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది అండ్ దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. అప్డేట్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఎందుకంటే డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేటివి ఇక్కడ రావాలి. ఎస్, ఇప్పుడు నేను ఈ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ డబ్ల్యూపీ అని కొడుతున్నా. డబ్ల్యూపీ ఫార్మ్స్ ఇక్కడ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ బుక్ నౌ సెలెక్ట్ చేసి డిస్ప్లే ఆప్షన్స్ ఉంది కదా, ఫామ్ నేమ్ అనేది ఇక్కడ రావాలి, బుక్ నౌ అనేది. ఓకే, డిస్క్రిప్షన్ లేదు కాబట్టి లైట్ తీసుకోండి. అయితే అప్డేట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ పోస్ట్ క్రియేట్ చేసినా అని కూడా దాని కింద బుకింగ్ ఫామ్ అనేది పెట్టండి. ఎందుకంటే మనకి వచ్చే విజిటర్ మిస్ అవ్వద్దు మనల్ని. కనీసం దీని ద్వారా కాంటాక్ట్ చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు బుక్ నౌ ఫామ్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళాలంటే ఎగ్జిట్. ఓకే, ఎమర్జెన్సీ సర్వీస్ అయిపోయింది. ఇంకో పోస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నాన్ ఎమర్జెన్సీ సర్వీస్. కాపీ అండ్ పేస్ట్ కంటెంట్, కాపీ ఫ్రమ్ హియర్, ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇక్కడ పేస్ట్. ఓకే, ఇది అయ్యాక పబ్లిష్ చేయండి. ఇక్కడ పోస్ట్కి వెళ్ళినట్టయితే ఫీచర్డ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది, అది యాడ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఏమో ఓకే, నేను ఇది పెడుతున్నా. పెట్టేసి అప్డేట్ చేస్తున్నా గైస్. చేశాక ఇది ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కింద ఫరం ఒకటి యాడ్ చేద్దాం మనం. ఓకే, డబ్ల్యూపీ. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. దీని పేరు వచ్చేసి బుక్ నౌ డిస్ప్లే నేమ్. గుర్తుపెట్టుకోండి, ఇవి చేసేసి ఒకసారి చేస్తే సరిపోతుంది. చేశాక అప్డేట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. ఓకే, అండ్ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకొక యాడ్ న్యూ పోస్ట్. ఇప్పుడు థర్డ్ వన్ ఐసియు సర్వీస్. ఐసియు సర్వీస్ కాపీ చేసేసి పేస్ట్ చేయండి. కంటెంట్ అనేది అవసరం మనకి, ఈ కంటెంట్ కాపీ చేద్దాం. కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే గైస్, కంటెంట్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఫీచర్డ్ ఇమేజ్ కూడా యాడ్ చేయాలి కదా ఐసియు సర్వీస్ కి. సో పోస్ట్కి వెళ్ళి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే, ఇది పెడదాం మనం ఐసియు సర్వీస్ కి. ఓకే, సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అండ్
పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ అయ్యాక ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసి ఇక్కడ ఒక WP ఫారమ్స్ యాడ్ చేద్దాం. ఎస్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేస్తుంది బుక్ నౌ డిస్ప్లే నేమ్. ఎస్ డిస్ప్లే చేశాక ఇక మనం దీన్ని అప్డేట్ చేసి క్లోజ్ చేయడమే. ఎస్ అప్డేట్ అయిపోయింది గ్యాస్. ఇప్పుడు థర్డ్ వన్ కూడా వచ్చేసింది. ఇంకో యాడ్ న్యూ పోస్ట్ చేద్దాం. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి అవుట్ స్టేషన్ సర్వీస్. కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. కంటెంట్ ఉంది, కంటెంట్ కూడా కాపీ చేస్తున్నా గైస్. కంటెంట్ కాపీ. ఓ మై గాడ్, ఇంతకన్నా కంటెంట్. ఓకే, కాపీ అండ్ పేస్ట్. కంటెంట్ పేస్ట్ అయిపోయింది. ఇక్కడ అవుట్ స్టేషన్ కాబట్టి దాని తగ్గట్టు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేద్దాం. అవుట్ స్టేషన్ కి మనం ఈ ఇమేజ్ ని యూజ్ చేసుకుందాం. ఓకేనా? పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నా. పోస్ట్ పబ్లిష్ అయింది గైస్. ఇది పబ్లిష్ అవ్వగానే మనము ఎడిట్ విత్ ఎలిమెంటర్కి వెళ్దాం. ఇక్కడ ఒక WP ఫారం అనేది యాడ్ చేద్దాం. దేనికైనా WP ఫారం యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నో అండ్ డిస్ప్లే నేమ్. అప్డేట్. ఇది కూడా అప్డేట్ అయిపోయింది గైస్. ఎస్ అప్డేట్ అయిపోయింది అండ్ ఇది క్లోజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ అన్నమాట. ఫిఫ్త్ వన్ ఏంటి? బాడీ ఫీచర్ సర్వీస్. ఓకే, ఇది కాపీ చేసి టైటిల్లో పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ దీని కంటెంట్ వచ్చేసి కాపీ అండ్ పేస్ట్ హియర్. ఓకే, ఇది ఇక్కడ కూడా వచ్చేసింది. పోస్ట్కి వెళ్ళి సెట్ ఫీచర్డ్ ఇమేజ్ మీద దాని మీద క్లిక్ చేయండి. బాడీ ఫీచర్ బాక్స్ కి దాని తగ్గట్టు ఇమేజ్ మనం సెలెక్ట్ చేయాలి. బాడీ ఫీచర్ బాక్స్ లేదు, సో ఏదో ఒకటి ప్రస్తుతం ఇది పెడుతున్నా. లేకుంటే గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. డెడ్ బాడీ ఫీచర్ బాక్స్. ఓకే, ఎంటర్ చేసి ఇమేజెస్కి వెళ్ళండి. ఇక్కడ అన్ని అవే. ఓకే, ఒకటి సెలెక్ట్ చేయండి ఏదన్నా. ఇమేజ్ సేవ్ చేద్దాం. సేవ్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇదే ఇమేజ్ ని డెస్క్టాప్ లోకి వెళ్ళి లైఫ్ అండ్ అంబులెన్సెస్ లో ఇదనమాట సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ వచ్చేసింది, కంటెంట్ వచ్చింది, టైటిల్ వచ్చింది. పబ్లిష్ చేస్తున్నా. పబ్లిష్ అయ్యాక మళ్ళీ కింద ఒక ఫారం యాడ్ చేద్దాం. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ WP ఫారం అని టైప్ చేసి ఇది వచ్చేస్తుంది. క్లిక్ చేయండి, అంతే సరిపోతుంది. వచ్చేసింది. ఇక్కడ బుక్ నౌ ఫామ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిస్ప్లే ఆప్షన్స్కి వెళ్ళి నేమ్ ని షో చేస్తున్నా. ఇక్కడ బుక్ నౌ అనే ఆప్షన్ కూడా వచ్చేస్తుంది నీట్ గా. ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తున్నా. ఓకే గైస్, ఇది కూడా అప్డేట్ అయింది. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక వీటితో పని అయిపోయింది మనకి. ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తే చూడొచ్చు, ఇప్పుడు మనము పోస్ట్ చేసిన 5 పోస్టులు ఇక్కడ వచ్చేసాయి. ఇది తెలుసుకోవడానికి లైఫ్ లైన్ లో విజిట్ అవుదాం. సర్వీసెస్కి వెళ్ళినట్టయితే సర్వీసెస్ ఓకే, మన బ్లాగ్ పోస్ట్ ఏదో పేజ్ ఏదో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి
రీడింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్ స్టైల్ 1 ఉంది, అది ఓకే. బ్లాక్ స్టైల్ 3 కాదు, మనది సర్వీసెస్ అనేది రావాలి. సో సర్వీసెస్కి సిఆర్ అని టైప్ చేశాను, ఈ పేజ్ రావాలి. ఓకే, సేవ్ చేంజెస్. విజిట్ సైట్ మీద క్లిక్ చేసినట్టయితే సర్వీస్ ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. చూడొచ్చు గైస్, అన్నీ వచ్చేసాయి నీట్గా. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. నీట్గా యానిమేట్ కూడా అవుతున్నాయి గైస్ దీని మీదకి వెళ్తుంటే. ఒకసారి ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇది చూడొచ్చు, నీట్గా యానిమేట్ అవుతుంది ఇట్లా వెళ్తే. ఓకే, నైస్. ఓకే, అడ్మిన్ ఇక్కడ రావద్దంటే అక్కడ సెట్టింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత తీసేద్దాం. ఓకే, ప్రస్తుతం ఇది కూడా వచ్చేసింది గైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ ఫోన్ నంబర్ ఇవి చేంజ్ చేద్దాం. ఓకేనా.